నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ప్యారలల్ ఎకానమీ, అసలు ఈ ప్యారలల్ ఎకానమీ అంటే ఏంటి సార్? ఆర్థిక వ్యవస్థకి దీనివల్ల మంచా చెడంటారా? సమాంతర ఆర్థిక వ్యవస్థ అంటారు తెలుగులో. సమాంతర అంటే ప్యారలల్ అని. అసలు దీనివల్ల గవర్నమెంట్కి ఎందుకు అంత కోపం, అవర్షన్ ఎందుకు ఏ సెంట్రల్ గవర్నమెంట్కి అంటే ఈ ఆర్థిక వ్యవస్థ జరగనీయకుండా దీన్ని మెయిన్ ఆర్థిక వ్యవస్థలో కలిపేయాలి అనేది ఎందుకు చెప్తాను ఈ వీడియోలో. మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ క్వశ్చన్ అడిగారు. అసలు ఈజియెస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రపంచంలో ఈజియెస్ట్ బిజినెస్ ఏంటి అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. జస్ట్ గెస్ సమ్ ఆన్సర్. ఈజియెస్ట్ బిజినెస్ మనం ఏమనుకుంటాం, ఫుడ్ బిజినెస్ లేదా టెక్స్టైల్ బిజినెస్, సిమెంట్ బిజినెస్. ఈజియెస్ట్ బిజినెస్ ఏంటంటే బ్యాంకింగ్ బిజినెస్. అంటే ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెడదాం, బ్యాంకింగ్ బిజినెస్ పెట్టొచ్చు లేదా మనీ లెండింగ్ బిజినెస్ పెట్టొచ్చు. ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్. మనీ లెండర్స్ ఏం చేస్తారు, మన దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో లెండింగ్ ఇస్తారు. బ్యాంక్ ఏం చేస్తుంది, అదే కదా, డిపాజిట్ తీసుకొని ఇంకో లెండింగ్ ఇస్తుంది. సో బ్యాంకింగ్ వ్యవస్థకి సమాంతరంగా ఈ మనీ లెండింగ్ బిజినెస్ జరుగుతుంది. చిట్ ఫండ్ రూపంలో కానీ లేదా బిజినెస్ మనీ లెండర్స్ రూపంలో కానీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊరు ఉంది, 5,000 మంది జనాభా ఉన్నారు. అక్కడ బ్యాంక్ లేదు. నేను మార్నింగ్ అక్కడ 6 o'clock బస్సు దిగి ఒక 1000 square feet స్పేస్ తీసుకున్నాను. ఒక 5 మంది లేడీస్ని పెట్టుకున్నాను, 5 మంది జెంట్స్ని పెట్టుకున్నాను మార్కెటింగ్కి, వీళ్ళు టెలికాలింగ్కి. ఓకే, ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. విలేజెస్లో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ప్రతి 256 ఫ్యామిలీస్ 256 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయంట. నాకు కూడా తెలియదు, చెప్తారు స్టూడెంట్స్ చెప్తారు. సో ఆ ఊర్లో నేను ఇక్కడ దిగిపోయాను కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో నేను కూడా ఎంటర్ అవుతాను. ఐ విల్ టేక్ ఆల్ ద పీపుల్ ఫోన్ నెంబర్స్. ఓకే, నేను అక్కడ బ్యాంక్ పెడతా, XYZ బ్యాంక్ అని పెడతా, ఊర్లో బోర్డు పెడతా. ఒకడు 9 o'clock వస్తాడు. అయ్యి బాబాయ్ మీ ఊర్లో బ్యాంక్ పెట్టండి, మా ఊర్లో నేను డబ్బులు డిపాజిట్ చేయొచ్చా అండి అంటాడు. మనం ఏమంటాం, చెయ్యి అంటాం. సో లైబిలిటీస్ సైడ్ డిపాజిటర్ వచ్చాడు, ఫస్ట్ ₹1,00,000 డిపాజిట్ చేశాడు. ఈ టెలికాలర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తుంటారు ఊర్లో. అందరికీ ఫోన్లు చేసి డిపాజిట్ లోన్ కావాలి అడుగుతుంటారు. మీకు ఓన్లు వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి కదా, అలా కాల్స్. ఒక హౌసింగ్ లోన్ కావాలంటాడు. 10 o'clock వాడిని పిలుచుకొస్తాడు బ్యాంక్కి. ఈ 9 o'clock ₹1,00,000 డిపాజిట్ చేశాడు కదా, ఈ ₹1,00,000 వాడికి ఇస్తారనమాట 10 o'clock. ఇక్కడ డిపాజిటర్ దగ్గర తీసుకున్నది 5% ఇంట్రెస్ట్ రేట్కి, ఇక్కడ లెండింగ్ ఇచ్చేది 8% రేట్కి. సో ఇప్పుడేమవుతుంది, బ్యాంకుకి పావుల ఇన్వెస్ట్మెంట్ లేకుండా మార్నింగ్ అంటే ఇప్పుడు ఆర్బీఐ రెగ్యులేషన్స్, క్యాపిటల్ అడక్వసీ నామ్స్ ఇవన్నీ నాకు కూడా తెలుసు. మేబీ వ్యూవర్స్ అనుకుంటారు సార్కి ఏం తెలియదని, నాకు తెలుసు. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, వేగ్ ఎగ్జాంపుల్. మార్నింగ్ 8 o'clock బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఖాళీగా ఉంది. 9 o'clock ఒక డిపాజిట్ వచ్చి 10 o'clock అసెట్ క్రియేట్ అయింది. లైబిలిటీ క్రియేట్ అయింది, 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అసెట్ క్రియేట్ అయింది 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 3% బ్యాంక్స్ ప్రాఫిట్. ఇప్పుడు ఎవరికైతే హౌసింగ్ లోన్ ఇచ్చాడో ఆ హౌసింగ్ లోన్ తీసుకున్నాడు డబ్బులు ఇంట్లో పెట్టుకోడు, వాడు బిల్డర్కి పేమెంట్ ఇస్తాడు. ఆ బిల్డర్ కూడా అకౌంట్ ఇక్కడే ఓపెన్ చేయాలి, బికాజ్ ఆ విలేజ్లో ఒకటే బ్యాంక్ ఉంది కదా. ఆ బిల్డర్ కూడా అకౌంట్ ఓపెన్ చేస్తే 11 o'clock పేమెంట్ వచ్చిన తర్వాత ఆ బిల్డరు మళ్ళీ బ్యాంకుకి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసి XYZ బిల్డర్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. హీ విల్ డిపాజిట్ ద మనీ ఇన్ ద బ్యాంక్. అది మళ్ళీ లైబిలిటీ అయిపోతుంది. 10 o'clock ఇచ్చింది, 11 o'clock మళ్ళీ బ్యాంకుకి వచ్చేసింది. 12 o'clock ఏం చేస్తారు, మళ్ళీ లోన్ ఇస్తారు, పర్సనల్ లోన్ అని చెప్పిస్తారు. ఆ పర్సనల్ లోన్ ఎక్కడో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాడు, లేదా పర్సనల్ లోన్ కింద ఎక్కడో పేమెంట్ ఇస్తాడు. వాడి డబ్బులు మళ్ళీ ఇటు వచ్చేస్తాయి లైబిలిటీకి. అంటే మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నా, వెహికల్ లోన్ తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా, అది యూ విల్ బి మేకింగ్ ద పేమెంట్ టు సంబడినా, అది మళ్ళీ అదే బ్యాంక్ వచ్చేస్తుంది. ఆ ఊర్లో ఒక బ్యాంకే ఉంది కాబట్టి. సో మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ బ్యాంక్లోకి వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్కి వెళ్ళి కార్డ్ స్వైప్ చేశాడు, పర్సనల్ లోన్ తీసుకున్నది, బిగ్ బజార్ అకౌంట్ మన బ్యాంక్లోనే ఉంది, బికాస్ ఒకే బ్యాంక్. అస్యూమింగ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ బ్యాంక్ ఇన్ ద విలేజ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకొకటి వెహికల్ లోన్ తీసుకుంటాడు, టాటా మోటార్స్ నానో కార్ కొంటాడు. ఆ నానో కార్ లోన్ తీసుకున్నాడు, టాటా డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇస్తాడు పేమెంట్. ఆ టాటా డిస్ట్రిబ్యూటర్కి కూడా అకౌంట్ మన దగ్గరే ఉంటుంది. అంటే డబ్బులు తిరుగుతూ ఉంటాయి. మార్నింగ్ 0 బ్యాలెన్స్తో స్టార్ట్ చేసిన బ్యాంకు సాయంత్రంకి 10 లక్షల రూపాయల లైబిలిటీస్, 10 లక్షల రూపాయల అసెట్స్.
ఓ లైబిలిటీస్ ఏమో 0%, 3%, 5%, అసెట్స్ ఏమో 7%, 8%, 10%. ఓ వెహికల్ లోన్, హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్. హ్మ్. సాయంత్రానికి ప్రాఫిట్ బ్యాంక్కి. సో బ్యాంక్స్ మనం ఏమనుకుంటామంటే దే ఆర్ ఇంటూ మనీ లెండింగ్ బిజినెస్ అనుకుంటాం. కాదు, దే ఆర్ ఇంటూ మనీ చర్నింగ్ బిజినెస్. వాళ్ళు ఎన్నిసార్లు మనీ తిప్పుతుంటే అంత బెనిఫిట్ అనమాట. ఈ హోల్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనీ బ్యాంక్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాంకింగ్ సిస్టంలోకి రాలేదో అది బయట తిరుగుతుంటుంది. బయట ఎలా తిరుగుతుంది? ఇప్పుడు మనీ లెండర్స్ ఉంటారు, మీరు మార్వాడీస్ అంటుంటారు కదా, మన మనీ లెండర్స్ బిజినెస్లో ఉంటారు. వాళ్ళు అదే చేస్తారు. అదన్నీ అకౌంట్స్ అవ్వవు బ్యాంకులో, బ్యాంక్స్ దాకా పోవు. అంటే దే ఆర్ క్రియేటింగ్ ఏ ప్యారలల్ బ్యాంకింగ్ సిస్టమ్ టు రన్ ద ఎకానమీ. ఓకే ఓకే, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేగం బజార్లో ఒక మనీ లెండర్ ఉన్నాడు. ఈ బేగం బజార్ మనీ లెండర్ ఏం చేస్తారు, ఒకడు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, మన ఏమంటారు, మన స్టేషనరీ షాప్ అతను ఉంటాడు కూకట్పల్లిలో. కూకట్పల్లి స్టేషనరీ షాప్ అతను అక్కడ బేగం బజార్ పోయి గూడ్స్ తెచ్చుకోవాలి, ఎందుకంటే కూకట్పల్లిలో అమ్మడానికి. కానీ అడ్వాన్స్ ఇవ్వాలి కదా, ఒక 10 lakhs గూడ్స్కి. ఆ అడ్వాన్స్ కోసం మనీ లెండర్ దగ్గరికి వెళ్తాడు బేగం బజార్లో. ఆ మనీ లెండర్ ఒక గుమాస్తాను పెట్టుకుంటాడు. ఎప్పుడైతే కూకట్పల్లి వాడు లోన్ తీసుకొని స్టేషనరీ షాప్ హోల్సేలర్ పేమెంట్ ఇస్తాడో, పేమెంట్ అతనికి వెళ్ళిపోయింది హోల్సేలర్కి. ఈ గుమాస్తా అతని దగ్గరికి పోయి, సార్ డబ్బులు వచ్చాయి కదా మీకు ఇప్పుడే, అది మళ్ళీ మా దగ్గర డిపాజిట్ చేయండి అని చెప్తాడు. అంటే మనీ లెండర్ ఈజ్ రన్నింగ్ ద ప్యారలల్ ఎకానమీ ఇన్ బేగం బజార్. సో అతను అయిపోయిందా. ఇప్పుడు టెక్స్టైల్ అతను ఒకతను ఉంటాడు, మియాపూర్ నుంచి వెళ్తాడు. అతను అదే మనీ లెండర్ దగ్గరికి పోతాడు, అడ్వాన్స్ అమౌంట్ లోన్ తీసుకుంటాడు, అది పేమెంట్ ఇస్తాడు టెక్స్టైల్ షాప్ ఓనర్కి హోల్సేల్ బిజినెస్లో. ఆ హోల్సేల్ బిజినెస్ వద్దకి మా గుమాస్తా పోయి, సో డబ్బులు వచ్చాయి కదా, మీరు బుక్లో రాసుకున్నారు కదా, మీకు అడ్వాన్స్ వచ్చిందని మా దగ్గర డిపాజిట్ చేయండి. అంటే మీరు కనుక ఒక ఫేస్బుక్లో స్టేటస్ పెట్టారు అనుకోండి, నా దగ్గర 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి మీకు గంటలో 100 ఫోన్ కాల్స్ వస్తాయి బ్యాంకుల నుంచి, మా దగ్గర డిపాజిట్ అని చెప్పి. డిపాజిట్ చేస్తే మనం ఏందనుకుంటాం, అది వాడు డబ్బు తిప్పుతాడు కదా ఎకానమీలో. ఇట్లాగా బ్యాంకింగ్ సిస్టమ్ ఒకటి ఉంది, మనీ లెండింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. ఈ మనీ లెండింగ్ సిస్టమ్ అనేది ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సిస్, మనీ లెండర్స్, నిధి కంపెనీస్, చిట్ ఫండ్ కంపెనీస్, ఇవన్నీ కూడా ప్యారలల్గా రన్ అవుతున్నాయి వితౌట్ టచింగ్ ద మెయిన్ ఎకానమీ. ఇవన్నీ అన్అకౌంటెడ్ అయిపోతాయి. అంటే మనీ సర్క్యులేషన్ ఎంతలా జరుగుతుందంటే, ఇంట్రెస్టింగ్ పార్ట్, ఇండియాలో ఫిజికల్ క్యాష్ ఉండేది ఇప్పుడు 25 లక్షల కోట్లు. అంటే మన ఫిజికల్ క్యాష్ కరెన్సీ నోట్స్ ముద్ర కొట్టింది ఆర్బీఐ. ఈ రోజు ఉన్న సర్క్యులేషన్ 25 లక్షల కోట్లు. ఒక ఎస్బీఐ డిపాజిట్సే 35 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే డబ్బులు తిరిగి ఎస్బీఐ దగ్గర 35 లక్షల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర 10 లక్షల కోట్లు, ఐసిఐసి దగ్గర 10 లక్షల కోట్లు, అట్లా సిండికేట్ బ్యాంక్, యూనియన్ అన్ని బ్యాంకుల దగ్గర కలిపి 170 నుంచి 200 లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అంటే మనీ సర్క్యులేషన్కి ఎంత ఉందో అంతకి ఆల్మోస్ట్ 8 times. అంటే 8 times మనీ తిరుగుతూ ఉంది. అంటే ఫస్ట్ ఎవడైతే డిపాజిట్ చేసాడో బ్యాంకులో మార్నింగ్ 9 o'clockకి, అదే 1,00,000 రూపాయలు సాయంత్రంకి 10 సార్లు తిరిగింది బ్యాంకులో, ఆ ఎకానమీలో 10 సార్లు ఎంట్రీస్ పడ్డాయి బ్యాంకులో. సో బ్యాంక్స్ అనేవి ఏంటంటే మనీని ఎంత తిప్పితే అంత ప్రాఫిట్స్లోకి వస్తాయి. ఇది మెయిన్ లాజిక్. ఈ ప్యారలల్ బ్యాంకింగ్ వల్ల ఏమవుతుందంటే, అది అన్అకౌంటెడ్ అయ్యి ట్యాక్స్ రావట్లేదు అని చెప్పి గవర్నమెంట్ దాన్ని మెయిన్ బ్యాంకింగ్ సిస్టంలోకి తేవాలని చెప్పి అనుకుంది. దానికి డిమానిటైజేషన్ చేశారు. కానీ ఇక్కడ అది ఎందుకు ఫ్లాప్ అవుతుంది, అది అనౌన్స్ చేయగానే అనుకున్నాను ఇది ఫ్లాప్ మెథడ్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఎక్కడైతే బ్యాంకులు రిస్క్ చేయలేవో అక్కడ మనీ లెండర్స్ రిస్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 నిమిషాలు లోన్ ఇస్తాడు మనీ లెండర్, మీరు వెళ్తే తెలిసినోడైతే. బ్యాంకులు ఏమో 10 నిమిషాలు ఇవ్వలేవుగా. సో రీప్లేస్ చేయలేదు. ప్యారలల్ బ్యాంకింగ్ సిస్టమ్ కెన్ నాట్ బి రీప్లేస్డ్ విత్ మెయిన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఎందుకంటే అక్కడ ట్రస్ట్ మీద నడుస్తుంది, అథారిటీ వాడే ఉంటాడు. ఇప్పుడు చిన్న షాపులో లోన్లు కావాలి, మార్నింగ్ వస్తాడు ఒక 10,000 లోన్ కావాలని 10 నిమిషాలు లోన్ ఇచ్చేస్తారు. బ్యాంకులు ఇవ్వలేవు. ఇది ఎంత చేసినా సరే రీప్లేస్ చేయలేరు అనమాట. ఆ సెక్టర్స్ పీపుల్కి రిస్క్ తీసుకొని బ్యాంకులు రిటైల్ లెండింగ్ చేయలేవు. అందువల్లనే డిమానిటైజేషన్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ఆల్మోస్ట్ క్యాష్ ఎకానమీ టుడే. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థకు ఇది మంచిది కాదు అంటారా, మంచిదే? ఇది మంచిదే అంటే ఇది అవసరమైతే ఉంది. ఎందుకనంటే దీనివల్ల ట్యాక్సులు రావట్లేదు గవర్నమెంట్కి, ఐ అగ్రి. కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే కొన్ని ప్రొడక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే చాలా థిన్ మార్జిన్తో నడుస్తుంటుంది.
ఇప్పుడు దాని మీద ట్యాక్స్ వేసామనుకోండి కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి వాటర్ బాటిల్ 1 లీటర్ బాటిల్ 20 రూపీస్, దాని మీద ఇంకొక 5 రూపాయలు ట్యాక్స్ వేసామనుకోండి 25 అయితే కన్సంప్షన్ ఆగిపోయి ఆ ఇండస్ట్రీ చెడిపోతుంది, ఇండస్ట్రీ అక్కడ లాసుల్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల దాని మీద ట్యాక్సెస్ కలెక్షన్ అవ్వకపోయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంటుంది. అలాంటప్పుడు దాన్ని అలా వదిలేయాలి. ఆ రీప్లేస్ చేయాలంటే అమెరికా లాగా మన దగ్గర కూడా లెండింగ్ నార్మ్స్ లిబరలైజ్ చేయాలి. అమెరికాలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేకపోయినా సరే హౌసింగ్ లోన్ ఇస్తారు. ఒక అమెరికాలో ల్యాండ్ అవ్వగానే ఇండియన్స్కి మరి ఎనీ నేషనల్స్కి ఒక 10 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ లెండింగ్కు రీప్లేస్ చేయగలిగితే బాగుంటుంది, కానీ అది బ్యాంకులో ఎఫోర్డ్ చేయకూడదు, అది రిస్క్ అవుతుంది ఎకానమీకి. అదొకటి తెలుసుకోవాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.